జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో వేంచేసి ఉన్న రామాలయ నిర్మాణం, సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సోమవారం శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. గర్భాలయానికి ధనస్సు ఆకారంలో ఉన్న తలుపులను శోభయామనంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. గర్భాలయానికి గడపకు అటు ఇటు శంఖు చక్రాలు కలిగిన దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాకారాల మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ నామాలు ఏర్పాటు చేశారు. చక్కటి స్తంభాలను నిర్మించి భక్తులను ఆకట్టుకునే విధంగా రంగులు వేశారు. ఆలయ అనివిటి మండపం లోపల పైకి చూస్తే చక్కటి తామర పుష్పం ఆకారంతో చిత్రాన్ని వేయించారు. ఆలయ శిఖర పైభాగంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీనివాసపురం గ్రామానికి శిల్పి ఆధ్వర్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాస్తు విద్వాన్ పండిట్ చావా రమేష్ బాబు, బ్రహ్మశ్రీ గరుమెల్ల ప్రభాకర్ శాస్త్రి, వేదమూర్తులైన తంగిరాల సూర్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో పూజాది కైంకర్యాలు నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికూటి ధర్మారావు, కార్యదర్శి కోరా రఘురాం, సంయుక్త కార్యదర్శి పాకనటి అంజిబాబు, సలహాదారు అల్లూరి శ్రీనివాస్, కోశాధికారి కొప్పారపు డిఎన్వీఆర్ సురేష్, సమన్వయకర్త పువ్వాడ విజయ రవీంద్రబాబు, కార్యవర్గ సభ్యులు పువ్వాడ సీతమహాలక్ష్మి, మానికల బ్రహ్మానందరావు, తలారి సత్యనారాయణ, బుడంపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. గొల్లగూడెం ఉన్న ఈ ప్రాంతం రామచంద్రాపురంగా నామకరణం చేయడం జరిగిందని, ఆనాటి తన తండ్రి పరిమి గంగరాజు కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధిపై అడుగులు పడ్డాయని పరిమి సత్యనారాయణ తెలిపారు. అందరూ సామూహికంగా రామాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం చేపడుతున్నట్లు పరిమి ధర్మరాజు తెలియజేశారు. ఈ రోజున జంగారెడ్డి పట్టణం రామచంద్రపురం గ్రామంలో నిర్మించబడుతున్న శంకుస్థాపనగా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఓపెనింగ్ కార్యక్రమం వరకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నిటికీ ఈ రోజున 15, 16, 17 తారీఖుల్లో ఈ దేవుణ్ణి నిలబెట్టడం, ధ్వజస్తంభం నిలబెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేకరుల సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇది సుమారుగా 70 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. అప్పటి నుంచి ఒక చిన్న గుడిగా మొదలైంది. గొల్లగూడెం అనే నామకరణంతో ఉండేది ఈ ఊరు. తదనంతరం పరిమి గంగరాజు గారు ప్రెసిడెంట్ గా అయిన తర్వాత రామచంద్రపురంగా ఈ రామాలయంతోనే స్టార్ట్ అయింది. ఈ రామాలయం గుడి స్టార్ట్ చేసి దాన్ని రామచంద్రపురంగా ఈ గుడి కట్టి అప్పుడు గంగరాజు గారి టైంలో దీనికి రామచంద్రపురం అనే నామకరణం చేసి పంచాయతీ గెజిట్ లో కూడా రామచంద్రపురంగా చేశారు. ఈ గుడి ఈ మధ్యన కొత్తగా ఒక 6 నెలల నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ వారు 15 లక్షలతో మొదలవుద్ది అనుకున్న గుడి ఈ రోజున 50 లక్షల రూపాయల వరకు చేరుకుంది. దాంట్లో 35 నుంచి 37 లక్షల వరకు చందాలు వచ్చినాయి. మరి నిజంగా ముందుగా ఈ కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంత బాగా కష్టపడి ఇంకో కొత్త విధానం ఏంటంటే టెక్నాలజీ వాడారు. ముందు ఏంటంటే ప్రతి రూపాయి వచ్చినా ఖర్చు పెట్టినా వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వాట్సాప్ లో వెళ్ళిపోద్దండి. ఇచ్చిన చందా ప్లస్ ఖర్చు పెట్టిన రూపాయి, ప్రతి రూపాయి అకౌంట్ లో పడ్డ రూపాయి, ఖర్చు పెట్టిన రూపాయిని కూడా అందరికీ తెలియపరిచే విధంగా చేసినందుకు మరొకసారి కమిటీ నేను అభినందిస్తున్నాను. అట్లాగే రేపు ఎల్లుండ 17వ తారీఖు 5,000 మందికి అన్నసంతర్పణ. ఈ 2 రోజులు కూడా తాడేపల్లిగూడెం ఇప్పుడు మన రమేష్ బాబు గారు, భాను గారితో పాటు వేద పండితులైనటువంటి తాడేపల్లిగూడెం ఆయన మూడో పేరు తంగిరాల సూర్యనారాయణ శర్మ గారు అని ఆయన చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుసుకుని వారిని ప్రత్యేకంగా 10 మంది టీం ని రప్పించేస్తున్నాం. దీనికి మన గ్రామస్తులు జంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అట్లాగే ఈ హోమాలని సేకరించుకుని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందాలని, అట్లాగే వారందరికీ కూడా రాముడు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీకు కూడా విలేకరుల సోదరులకు కూడా ఇదే ఆహ్వానంగా తెలియజేసుకుంటూ, ఈ 3 రోజులు కూడా వీలైన సమయంలో మీరు వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాలను కవర్ చేసుకుంటూ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు మీరు విలేకరుల సహకరించాలని కోరుకుంటూ మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఖాళీ దొరికిన సమయంలో 3 రోజుల్లో వచ్చి అట్లాగే ఆఖరి రోజున మట్టికి భారీ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కూడా బాగా కవర్ చేయాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ కోదండ రామాలయం రామచంద్రపురం దేవాలయం కమిటీ వారి విజ్ఞప్తి కనుగరించి ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన జంగారెడ్డి పట్టణం విలేకరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రామాలయం పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పరిచి ఈ రామాలయం గురించి క్లుప్తంగా తెలియజేయడం జరుగుతున్నది. జంగారెడ్డి గ్రామ చివారు హ్యామ్లెట్ గా ఉన్న గొల్లగూడెంలో 1955 సంవత్సరంలో రామలక్ష్మణులు, సీతాదేవి
శ్రీరామచంద్రుని విగ్రహాలతో గ్రామకంఠము చెందిన సుమారు 4 సెంట్ల స్థలంలో చిన్న గుడిగా ఏర్పరచుకుని పండుగలు పెళ్లిళ్లు జరిగినప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. తదుపరి ఈ గుడి పక్కనే 20 గజాల స్థలంలో గంగానమ్మ తల్లి దేవతను ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. తదుపరి అప్పటి పెద్దలు గ్రామం పేరును గొలగొడ నుంచి రామచంద్రపురంగా మార్చి పట్టణంలో 12, 13, 14 వార్డులుగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది. కాలక్రమేణా ఆలయాన్ని మందిరంగా ఏర్పరచుకుని స్లాబ్, మెష్, ప్రహరీ గోడ కట్టుకుని రామనవమి, వినాయక చవితి, కృష్ణాష్టమి పండుగలు జరుపుకోవడం జరుగుతున్నది. తదుపరి 2023 సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ గుడి మరింత అభివృద్ధి తలపెట్టి గ్రామస్తులంతా కలిసి ఒక దేవాలయం అభివృద్ధి కమిటీ రిజిస్టర్ చేసుకుని దేవాలయం పేరుతో IDBI బ్యాంక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుని విరాళాలు సేకరించడం మొదలైంది. శ్రీనివాసపురం చెందిన ప్రముఖ శిల్పి శ్రీనివాస్ చేత గోపురం, సాలాగ్రహం నిర్మించడమైనది. గ్రానైట్ ఫ్లోరింగ్, ప్రహరీ గోడ ఎత్తి పెంచడం, పెద్దాపురం నిపుణులచే గుడి అంతయు ఆయిల్ పెయింటింగ్ వేయడం, గుడి ఎదురుగా ఉన్న గ్రామకంఠం 50 గజాల స్థలంలో గుడికి ఆఫీస్ మరియు స్టోర్ రూమ్ నిర్మించడం, కృష్ణశిలతో మహాబలిపురం నుంచి నిపుణులతో చేయబడిన దేవతా విగ్రహాలు, అట్లాగే వరంగల్ నిపుణులతో 32 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, అట్లాగే గంగానమ్మ గుడిని కూడా పునర్నిర్మించుకోవడం జరిగినది. దేవాలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభం, పరివార దేవత పునర్నూతన ప్రతిష్ట వైభవంగా త్రిదిన దీక్షలతో 15/3 నుండి 17/3/25 వరకు జరుపుకున్నట్టుకు వాస్తు విద్వాన్ చావా రమేష్ గారు, అలాగే మన ఊరి బ్రహ్మశ్రీ గరిమెళ ప్రభాకర్ శాస్త్రి గారు, అలాగే ప్రముఖ వేద పండితులు తాడేపల్లి నుంచి చెందిన ఎంగిరాల సూర్యనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో జరుపుకుని నిర్ణయించడమైనది.